బాసర ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా గ్రామం గోదావరి నదీ తీరంలో ఉంది. ఈ చోటు ప్రవచించబడినట్టు జ్ఞాన సరస్వతి దేవికి సంబంధించిన ఒక ప్రత్యేక పుణ్య ప్రదేశంగా మారింది. ఈ వివరణ చెప్పే ముందు దయచేసి ఈ వీడియో చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి కృప కలుగును. ఇది దక్షిణ భారతదేశంలో సరస్వతీ దేవిని ప్రత్యేకంగా పరామర్శించే ఆలయాలలో ఒకటిగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం అక్షరాభ్యాసం, విద్యారంభం, అక్షరాభ్యాసం ఒక ముఖ్య ఉత్సవంగా ఇందులో నిర్వహించబడుతుంది. పిల్లల చదువారంభానికి ముందు ఇక్కడనే మొదటి అక్షరాన్ని రాయించడానికి భక్తులు వహించగలరు. పురాణ కథ, దేవస్థాన స్థాపన. బాసర ఆలయ స్థాపనను గురించి కొన్ని ప్రధాన పురాణ కథలు బ్రహ్మాండ, ఆంధ్ర పురాణ నుండి వచనాల సంకలనం, స్థానిక వ్రాతలు ఇలా వివరిస్తాయి. 1. వేదవ్యాస తపస్సు. మహాభారత యుద్ధం తరువాత వేదవ్యాస మహర్షి శాంతి ఆశిస్తుంది. యుద్ధాంతం, శాంతి, జ్ఞానం అనే ధ్యేయాలతో ఒక ప్రశాంత ప్రదేశం పట్ల ఆకర్షితుడయ్యాడు. గోదావరి నది ప్రవహించే తీరంలో దండక అడవుల మధ్య అతను తన విచారణ, యోగా, ధ్యానం మొదలయ్యే స్థలాన్ని వ్రతంగా ఎంచుకున్నాడు. అక్కడ ఆయన తన ఆధ్యాత్మిక శక్తులు, వినయంతో 3 దేవతల సరస్వతి, లక్ష్మి, మహాకాళి మూర్తులను భవిష్యత్తులో ఏర్పరచాలని సూచించాడు. 2. 3 గుప్పెల ఇసుకతో విగ్రహాల నిర్మాణం. వేదవ్యాసుడు నది నుండి 3 గుప్పెల తేలికైన ఇసుక గుత్తులు తీసుకున్నాడు. వాటిని ఉపయోగించి ఉట్టి, మట్టి వంటి పదార్థాలతో 3 విగ్రహాలను తయారు చేశాడు. 1 సరస్వతికి, 1 లక్ష్మికి, 1 మహాకాళికి. వాటిని స్థాపించి పసుపుతో అలంకరించాడు. ఈ విగ్రహాలు ఇసుక పదార్థమై కాలంలో చెక్కుబడకుండా ఉండటం మానవ ఆశ్చర్యానికి విషయంగా మారింది. భక్తుల విశ్వాస మేరకు ఈ విగ్రహాలపై పసుపు పూసిన పదార్థం బండారా, ప్రసాదంగా ఇచ్చే పసుపు అని పిలువబడుతుంది. 3. అలంకరణం, పూజలు, అభిషేకం. దేవతలకు అందమైన అలంకారాలు, వేదమంత్ర పాఠాలు, పూజా విధానాలు అభివృద్ధి చెందాయి. ఆలయ ఏర్పాట్లు. మందిర నిర్మాణం తర్వాత ప్రాంతీయ రాజులు, శాసనాధికారులు పాటు నేతల సహకారం కలగడంతో ఈ దేవస్థాన అభివృద్ధి చెందింది. 4. అభిక్షములు, వినాశనాలు, పునరావిష్ట. కొన్ని కాలాల్లో ఇతర పాలకులు లేదా దాడుల కారణంగా ఆలయంలో నష్టం, వింత పరిణామాలు జరగడం జరిగింది. ఈ మధ్యకాలంలో నందాగిరి ప్రాంతానికి చెందిన ఓ నేత ఆలయంలో ధ్వంసం జరిగిన విగ్రహాలను పునఃస్థాపించాడు. 5. నామ పరిణామం. వసర బాసర. వసర అనగా నివాసం, స్థలం అనే అర్థం వస్తుంది. వేదవ్యాసుడు ఇక్కడ నివసించినందున వసర అని పిలువబడింది. కొన్నాళ్ల తర్వాత బాసర అనే రూపంలో పేరు మారిపోయింది. విశేషతలు, నమ్మతలు. పూజా ఆలు. ఒరటైన దేవాలయం. ఈ దేవస్థానం దక్షిణ భారతదేశంలో సరస్వతీ దేవికి ప్రత్యేకీకరించిన ఆలయంగా ప్రసిద్ధి. అక్షరాభ్యాసం, విద్యారంభం. పిల్లల చదువారంభానికి ముందే ఇక్కడ ప్రత్యేక పూజ నిర్వహించబడుతుంది. భక్తులు తమ పిల్లల చేతుల మీదుగా మొదటి వ్రీణ అక్షరాలు రాయించి విద్యాభ్యాసం ప్రారంభించగలరు. ఇది ఈ ఆలయ తొలి పూజల నుండి ఒక ముఖ్యమైన ధార్మిక కర్మగా మారింది. ఉత్సవాలు. వసంత పంచమి, సరస్వతి జయంతి, నవరాత్రి ఉత్సవాలు, మహాశివరాత్రి, వ్యాస పౌర్ణిమల వంటి పర్వదినాలు ఆలయంలో ఘనంగా జరుపబడతాయి. త్రిమూర్తులు. ఆలయ అభివృద్ధిలో సరస్వతి, జ్ఞానదాత, లక్ష్మి, ఆర్థిక శ్రేయస్సు, మహాకాళి, రూపాంతర, రక్షణ దేవతలకు కూడా విగ్రహాలు ఉన్నాయి. ప్రసాదం. బండారా. పూజలకు ఉపయోగించిన పసుపును భక్తులకు ప్రసాదంగా ఇచ్చి అది విజ్ఞానమును బహుమతిస్తుంది అని నమ్మకం ఉంది. వ్యాస గుహ. ఆలయ పరిసరాల్లో వేదవ్యాసుని ధ్యాన స్థలం, గుహలపై విశ్వాసం ఉంటుంది. ఆచారాలు, నిబంధనలు. భక్తులు మందిర ప్రవేశపెట్టే ముందు శుద్ధి, కోటి నమస్కారాలు, వేద మంత్ర పఠనాలు, పాటలు నిర్వహించటం అలవాటుగా ఉన్నాయి. బాసర సరస్వతీ దేవి విశిష్టత. పూర్వకాలంలో మహాభారత యుద్ధం అనంతరం వేదవ్యాస మహర్షి శాంతిని, జ్ఞానాన్ని కోరుకుంటూ ఒక ప్రశాంత స్థలాన్ని అన్వేషించడానికి అడవుల మధ్య నదీతీర ప్రాంతంలో వచ్చాడు. అక్కడి ప్రకృతి సౌందర్యం, శాంతి భావం అతనిని ఆకర్షించింది. అయితే ఆ ప్రాంతంలోని అనేక దేవతలకు ఆవశ్యకమైన ఏకాభిషేక స్థానం లేదని భావించి అతను 3 గుప్పెల ఇసుకను గోదావరిలో నుండి తెచ్చాడు. ఆ 3 ఇసుక గుప్పెలను 3 విగ్రహాలుగా తయారు చేసి సరస్వతీదేవి,
లక్ష్మీదేవి, మహాకాళీదేవి తాత్కాలిక విగ్రహాలుగా ప్రతిష్ఠించాడు. ఆ విగ్రహాలు తక్కువ పదార్థంతో కూడా కాలానుగుణంగా చెక్కబడకుండా భక్తుల నమ్మకం ప్రకారం ఆ మూర్తులపై పసుపు సూచనలు ప్రకాశించాయి. ఆ తరువాత కాలక్రమేణా ఈ విభాగంలో మణివిలాసాల ఆలయ నిర్మాణాలు, వినిర్మాణాలు చోటు చేసుకున్నాయి. స్థానిక రాజులు, శాసకులు, గొప్ప భక్తులు ఇక్కడ పూజ, దానాలు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. కొన్ని కాలాల్లో విదేశీ దాడులు లేదా రాజ్య పరిణామాలు కారణంగా నష్టాలు జరిగాయి, కానీ వాటిని పునరుద్ధరించి వేదవ్యాస స్థాపించిన ఆది పూజా స్థితిని తిరిగి తీసుకురావడం జరిగింది. ఈ దేవస్థానం విద్యాభ్యాస, జ్ఞాన సంపాదనలో దారిదీపంగా మారింది. ముఖ్యంగా పిల్లలకి అక్షరాభ్యాసం నిర్వహించడం ద్వారా దీని ప్రాముఖ్యత పెరిగింది. భక్తులు తమ పిల్లల విద్యారంభం సందర్భంగా ఇక్కడ విచ్చరించి మొదటి అక్షరం రాయించాలి. అందుకు పెద్ద విశ్వాసం ఉంది. ఇక ప్రతి సంవత్సరం వసంత పంచమి, నవరాత్రి, వ్యాస పౌర్ణిమ వంటివి ఉత్సవాలుగా పెద్ద కదలికగా జరుగుతుంటాయి. భక్తులు సామూహిక పూజలు, ధార్మిక ఉపన్యాసాలు, నేపథ్య సంగీతం, వేద పాఠాలు ఆ సందర్భంగా నిర్వహించబడతాయి.